వార్ 2 అండి. డిసప్పాయింట్ చేసింది. యావరేజ్గా ఉంది సినిమా. మీకు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలన్నా యావరేజ్ ఉంటుంది. ఒకవేళ అబద్ధం చెప్పమని చెప్పు, మీకు నచ్చిన రేంజ్లో చెప్తా. మరి అది సార్ ఇప్పుడు రిలీజ్కి ముందు ఎన్నైనా చెప్పుకుంటాం సార్. ఓవరాల్గా సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక టికెట్ కొనుక్కున్న ఆడియన్ వాడికి ఏమనిపించిందో అది వచ్చి బయట చెప్పాలా? లేదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 1000 కోట్లు 2000 కొడుతుందని అబద్ధం చెప్పాలా? బాగుండాలని నేను అనుకున్నా. సో నాకు అయితే యావరేజ్గా అనిపించింది. హృతిక్ రోషన్ గారిని కొంచెం హైలైట్ చేశారు, ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేశారు. సో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో కొంచెం ఒక ఎమోషన్ సీన్స్ యాడ్ చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసుకున్న ఎమోషన్ సీన్స్ లా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఆయన కంప్లీట్గా డామినేట్ అనిపించింది. మనకి ఎక్కడైతే ఒక ఫస్ట్ 30 మినిట్స్ తప్పించి మిగతా 2 అవర్స్ మూవీ మొత్తం ఎక్కడైతే ఇద్దరు కెమిస్ట్రీ సీన్స్ పడ్డాయో వాటన్నింటి వరకు ఎన్టీఆర్ అయితే డామినేట్ అనిపించింది. ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చాడు బాలీవుడ్కి. కాకపోతే తెలుగులో ఏంటంటే మనం ఇన్ని రోజులు ఒక హీరోలా చూసి సడన్గా ఒక వేరే క్యారెక్టర్ చూసేసరికి కొంచెం ఫ్యాన్స్ వరకు డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాని వరకు అయితే లాంగ్ రన్లో మేబీ అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక సాంగే ఉంది ఎన్టీఆర్కి అయితే, ఒకటే పడింది. అది కూడా ఏంటంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు వాడుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ అంతేం లేదన్న, ఆయన ఏదైతే 2 కార్లు ఎగరేసుకోవద్దో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది సినిమా విషయం చూసిన వచ్చరికి. నార్త్ వరకు నెక్స్ట్ లెవెల్ ఆడుద్దన్న. ఎందుకంటే మనకి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అయితే ఉంది. వాళ్ళ ఇంత ముందు ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ చూసుకుంటే వైఆర్ఎఫ్ ఏవైతే ఉన్నాయో వాటిస్ట్ అంటే స్టోరీ చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ దానికి పాజిటివ్ కూడా ఏంటంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్లో ఇచ్చి పడేస్తారు. అసలు కంప్లీట్గా డామినేట్ చేస్తారు అనిపించింది. వాళ్ళ వరకు ఈ స్టోరీ సరిపోతుంది, వాళ్ళ వరకు ఆడుతుంది. కానీ తెలుగులో అంత లాంగ్ రన్ ఉండిపోవచ్చేమో ఈ మూవీకి అయితే. కష్టం అలా ఏం లేదన్న. బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు హీరోలానే వచ్చారు. సో దాని వరకు అయితే ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే చూసేంతసేపు మనం సరికొత్త ఎన్టీఆర్ని చూసామని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొంతమందికి ఎలా అంటే అది మా హీరో ఈ నెగిటివ్ చేయడం ఏంటి అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దాని వరకు డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే మనకి హృతిక్ రోషన్ డామినేట్ చేస్తాడు అనిపించింది. చాలా ఎమోషనల్ సీన్స్ అయినా, లేదంటే కొన్ని డైలాగ్ డెలివరీ అయినా సరే, లేదంటే తన స్లాంగ్ అయినా సరే, తన యాక్టింగ్ అయినా సరే అంత మెచ్యూర్గా యాక్ట్ చేస్తాడు. అంత చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎన్టీఆర్ది మనకి ఫస్ట్ 30 మినిట్స్ తీసేస్తే నెక్స్ట్ 2 అవర్స్ మొత్తం ఎన్టీఆర్ కంప్లీట్ డామినేట్ చేశాడు. దాని వరకు అయితే ఇది లేదు. మేబీ ఈ ఫ్రాంచైజీ వదిలేస్తే తనకు బెటర్. ఎందుకంటే కంప్లీట్గా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ డామినేట్ చేసే కెపాసిటీ అయితే ఇంక లేదు. మేబీ ఇక్కడ నుంచి డ్రాప్ అయితే బెటర్. వార్ 2 సినిమా చూసినా భయ్యా, నాకైతే స్టోరీ పరంగా ఏం బాగాలేదు. యాక్టింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, ఫైటింగ్ అయితే బాగుంది. కాకపోతే ఓవరాల్గా అయితే నేను 2 ఇస్తున్నా. అంత ఏం బాగాలేదు భయ్యా, చెండాలంగా ఉంది. నాకైతే నచ్చింది. డిసప్పాయింట్ స్టోరీ పరంగా డిసప్పాయింట్ అయింది. అంత ఏం నచ్చలేదు. ఇద్దరు స్టార్స్ కానీ డ్యాన్స్ పరంగా అయితే ఓకే భయ్యా, ఇరుగా తీసారు ఒక పాటకి అయితే. డ్యాన్స్ ఫైట్ బాగుంది, గ్రాఫిక్స్ అయితే చెండాలంగా ఉంది. ఇంకేంటంటే స్టోరీ పరంగా అర్థం కాదు సినిమా. స్టోరీ పరంగా ఎవరికి అర్థం కాదు. ఏదో నడుస్తూ ఉంది. యావరేజ్ చూడవచ్చు ఒక్కసారి అంతే. ఇది ప్యూర్ ప్లే హీరో కాదు. అంటే నా హీరోయిన్తో 4 పాటలు పాడి వీళ్ళని చావగొట్టి అలాంటి క్యారెక్టర్ కాదు. చాలా తమాషా షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న పాత్ర ఇది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర ఇది చేశాడు. అందుకని ప్లస్ నేను డ్యాన్స్లో ఎన్టీఆర్ డామినేట్ చేసేస్తాడు మనవాడు అనుకున్నాను. కానీ హృతిక్ రోషన్ కూడా చాలా బాగా చేశాడు. అతను హైట్కి అతను తమాషా స్టైల్ వచ్చింది. ఎన్టీఆర్ గ్రేస్ మనకి తెలుసు. సో బాలీవుడ్ వాళ్ళకి 1000 కోట్లు అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ నెంబర్. వీళ్ళకి థియేటర్ ఎన్ని రిలీజ్ స్క్రీన్ దొరికాయి. ఇది హైప్ చూస్తే ఇనిషియల్ booking.comలో వాటిలో కూలీగా చాలా హైప్ ఉంది, దీనికి లేదు. బట్ ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మంచిగా పికప్ అవుతుంది. 500 కోట్లు 1000 కోట్లు అనేవి దీస్ నెంబర్స్ రియల్లీ చెప్పామంటే చెప్తాం కానీ బట్ దట్స్ నాట్ కరెక్ట్. బట్ ఈ సినిమా ఎన్టీఆర్ని తక్కువ చేయలేదు. ఇంకా మళ్ళీ మాట్లాడితే ఎన్టీఆర్కి ఒక మంచి ఛాలెంజింగ్ రోల్ దొరికింది. అంటే బేస్ స్ట్రైట్ హీరో అంటే ఏముంది, ఫస్ట్ నుంచి రావడం, ఇలా కొడితే 10 మంది అందరూ పడిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ కన్ను కొట్టంగానే నువ్వు అందగాడే వెనకాల తిరగడం, అలాంటి రోల్ కాదుగా.
కంప్లీట్ ఒక యాక్షన్ థ్రిల్లరు, చిన్నప్పుడు భయంకరమైన పరిస్థితులకు గురై పెరిగిన ఒక అబ్బాయి క్యారెక్టరు, ఆ తర్వాత దేశానికి ద్రోహం చేస్తాడేమో అని మనందరం భయపడే క్యారెక్టరు, ఆ తర్వాత హీరోగా ఎలా సపోర్ట్ చేశాడనే క్యారెక్టరు, ఇన్ని షేడ్స్ ఇన్ని క్యారెక్టర్స్, అలాగే తన ఫ్రెండ్షిప్ని చూపించుకునే క్యారెక్టరు, తన ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా అతనితోనే ఫైట్ చేయాలి, అతనే చంపేయాలేమో అనేటువంటి క్యారెక్టర్, ఇన్ని మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టరు, అది కూడా నేషనల్ క్యాన్వాస్ మీద. అలాగే యాష్రాజ్ ఫిలిమ్స్ అంటే మన రామానాయుడు ఫిలిమ్స్ అవి అక్కడ ఎంతో నేషనల్ లెవెల్లో అంత అటువంటి దానిలో దొరికినప్పుడు అయాన్ ముఖర్జీ లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఒప్పుకోవడం కరెక్టే. చాలా బాగుంది. మీరైతే బిగినింగ్ సీన్స్ గురించి కాదు, లేకపోతే యాక్షన్ సీన్స్ గురించి అయితే రండి, చాలా బాగుంది. కాదన్నా, సినిమాలో ఎన్టీఆర్కి హీరోయిన్ లేదు, హీరో రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తాను? సినిమాలో హీరోయిన్తో పని లేదు అసలు. కియారా అద్వానీ ఉన్నా సరే హీరోయిన్తో అంత ఏమి ఉండదు భయ్యా, హీరోయిన్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. సాంగ్స్ అవసరం లేదు, అవసరం ఉన్న చోట పెట్టారు. సలాం అనాలి పాట ఒక్కటి చాలు, ఆ ఒక్క సాంగ్స్తోనే మనకి వైబ్ వస్తుంది చాలా. ఎన్టీఆర్ అంటే మాస్ ఉందా? యాక్షన్ సీన్స్ ఫుల్ సీన్స్ అయ్యాయి కదా, మాస్ సీన్ అంతా. అది రితిక్ రోషన్ పైన డామినేట్ చేసింది అయితే మన ఎన్టీఆర్ అనే చెప్పొచ్చు. అంటే వాళ్ళిద్దరిదే సేమ్ ఉంటుంది, గ్రీక్ గాడ్ కదా. ఇలా చెప్పేసి